హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి. అయితే ఫ్రెండ్స్, నిన్న థర్స్డే వచ్చేసరికి హెచ్పి తన న్యూ ల్యాప్టాప్ని అయితే ఇండియాలో లాంచ్ చేసి చెప్పొచ్చు. ఏదైతే ల్యాప్టాప్ ఉందో ఇది కన్వర్టబుల్ ల్యాప్టాప్ 2-in-1 ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన హెచ్పి డీటెయిల్స్ చూసుకున్నామంటే హెచ్పి స్పెక్ట్ర x360 13-inch కన్వర్టబుల్ 2-in-1 ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ప్రైజెస్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, ఏదైతే మనకి ఫీచర్స్ కానీ, అలాగే మనకి ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఎక్కడ మనకి ప్రైజెస్ ఏంటనే టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చేయడానికి నేను దగ్గర 6 ఆర్టికల్స్ అయితే చదివాను. సో 6 ఆర్టికల్స్ చదివాక నాకు ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేశాను. అలాగే ఏదైతే నేను మార్నింగ్ 7 o'clock అయితే ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. ఏదైతే మనకి సామ్సంగ్ A71 అలాగే సామ్సంగ్ A51 సంబంధించిన మొబైల్స్ అయితే సో మీరు చెక్ చేయకుంటే మన ఛానల్లో ఉందో. సో మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు ఇక్కడ అయితే ఐ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం మీరు చెక్ చేయండి. దానికి సంబంధించిన ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ A51 అలాగే సామ్సంగ్ గెలాక్సీ A71 మొబైల్ గురించి మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్, దాన్ని క్లిక్ చేసేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. నేను పెట్టబోయే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్, మనకి థర్స్డే అయితే లాంచ్ ఈవెంట్ జరిగింది. సో హెచ్పి వచ్చేసరికి దాంట్లో మనకి ప్రపంచంలో చాలా చిన్న ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడున్న ప్రెజెంట్ కన్వర్టబుల్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే ఈ ల్యాప్టాప్ అనేది చాలా చిన్నది ఉండబోతున్నట్టు ఏదైతే కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే మనకి ఏదైతే 19% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉండబోతున్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. దాంతోపాటు దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ మారితే ఇది వచ్చేసరికి మనకి క్వాడ్ కోర్ ఇంటెల్ 10th జనరేషన్ ప్రాసెసర్లు ఏదైతున్నాయో వాటిని అయితే యూస్ చేశారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి క్లెయిమ్ చేసేదాన్ని బట్టి ఏదైతే బ్యాటరీ బ్యాకప్ ఉందో సింగిల్ ఛార్జ్లో 22 hours వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ రాబోతున్నట్టు ఏదైతే కన్ఫర్మ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసామంటే స్మాలర్ అండ్ కంపాక్టివ్ 13% వరకు మనకి ఇది రెడ్యూస్ చేశారని చెప్పొచ్చు. అంటే మనకి ప్రీవియస్ జనరేషన్ కంపేర్ చేస్తే ఇప్పుడున్న ల్యాప్టాప్ వచ్చేసరికి 13% వరకు చిన్నది, అలాగే మనకి కంపాక్టబుల్ ఉండబోతున్నట్టు అయితే కన్ఫర్మ్ చేశారు. దీని వెయిట్ చూసుకున్నామంటే 1.27 kgs అయితే ఉంటుంది. మనం డిస్ప్లే సైజ్ మారితే సో ఫ్రెండ్ దీని వచ్చేసరికి మనకి 13.3 inches డిస్ప్లే అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి 2 రెజల్యూషన్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి ప్లస్లో తీసుకోవచ్చు, లేదంటే మనకి 4K OLED డిస్ప్లే అయితే మనం చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫుల్ హెచ్డి చాలనుకుంటే మాత్రం మీరు ఫుల్ హెచ్డి స్క్రీన్ డిస్ప్లే అయితే తీసుకోవచ్చు, లేదంటే మీరు 4Kకి సంబంధించిన OLED స్క్రీన్ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి రెజల్యూషన్కి సంబంధించిన ఏదైతే ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి ఒక టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఏదైతే మనకి ట్రూ బ్లాక్ HDR టెక్నాలజీ అయితే ఉందో దీని అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో అలాగే మనకి ఈ టెక్నాలజీ వల్ల మనకి లాభం ఏంటంటే ఏదైతే మనకి బ్లాక్స్ ఉంటాయి కదా, సో బ్లాక్స్ వచ్చేసరికి మరింత బ్లాక్గా, అలాగే మనకి పిక్చర్గా ఏదైతే మనం చూసే పిక్చర్ ఉంటుందో సో అది వచ్చేసరికి ఇంకా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వీళ్ళైతే టెక్నాలజీ యూస్ చేశారు. అలాగే దీని వచ్చేసరికి డిస్ప్లే కదా, ఇది వచ్చేసరికి మనకి యాంటీ రిఫ్లెక్టింగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే మనకి ఏదైతే యాంటీ గ్లేర్ డిస్ప్లే ఉంటుంది కదా, సో యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. మనకి ఏదైతే కలర్ క్యాలిబ్రేషన్ కూడా దీంట్లో యూస్ చేశారని చెప్పొచ్చు. మనకి ఏదైతే వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ ఉండడం కోసం దీంట్లో కలర్ క్యాలిబ్రేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి బ్రైట్నెస్ చూసుకున్నామంటే దీంట్లో మనకి 400 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ రేషియో చూసుకున్నామంటే 1,00,1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉండబోతుంది. ఇది మనకి డిస్ప్లే గురించి మారితే మనకి ఏదైతే నెక్స్ట్ డిజైన్ గురించి మారితే సో ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి డ్యూయల్ చాంఫర్ యాంగులర్ డిజైన్ అయితే యూస్ చేశారు. దాంతోపాటు మనకి హై ప్రెసిషన్ అల్యూమినియం ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అంటే మనకి డిజైన్ చూడడానికి మనకి ప్రీమియం డిజైన్ అయితే కనపడుతుంది. సో ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అలాగే మన ల్యాప్టాప్ మీకు ఆల్రెడీ స్క్రీన్ అయితే కనపడుతుంది. సో డిజైన్ చూస్తే మాత్రం ప్రీమియం ల్యాప్టాప్ లాగా కనపడుతుంది. దీంట్లో మనకి ఏదైతే 11.09 mm బాటమ్ థిన్ ఏదైతే ఉందో దీనైతే యూస్ చేశారు. అంటే మనకి థిన్ బెజల్స్ ఉంటాయి కదా, సో బెజల్ అనేది మనకి 11.09 mm అయితే మనకి చాలా తక్కువ బెజల్స్ అని చెప్పొచ్చు. అలాగే మనకి టాప్లో చూసుకుంటే ఏదైతే కెమెరా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి IR కెమెరా అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. దీని వచ్చేసరికి మనకి కెమెరా ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవడానికి సపరేట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు తెలిసింది హ్యాకర్స్ మన కెమెరాని హ్యాక్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ హ్యాక్ చేయకుండా సో కెమెరా అయితే సంబంధించిన అయితే మనకి స్విచ్ ఏదైతే ఉందో వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏదైతే కొన్ని డిజైన్ గురించి మారితే దీని వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మళ్ళీ నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మారితే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి 2 స్టోరేజ్ అనే మనకి అలాగే 2 ర్యామ్స్ మోడల్ అయితే అందుబాటులో రాబోతుంది. ఏదైతే మనకి 8 GB ర్యామ్ మోడల్ ఉంది, అలాగే మనకి 16 GB ర్యామ్ మోడల్ అయితే ఉంది. దీంట్లో మనకి స్టోరేజ్ గురించి మారితే 256 GB ఏదైతే SSD ఉంది కదా, సో దాన్ని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి 2 TB వరకు SSD ఉంది కదా, దానితో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో మన పెట్టే ప్రైజ్ని బట్టి వీళ్ళైతే SSD ఏదైతే ఉందో దాని అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో మనకి M.2 స్లాట్ అయితే ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా మనం ఏదైతే M.2 స్లాట్ యూస్ చేసి SSD NVMe SSD ఏదైతే ఉందో దాని అయితే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఏదైతే స్టోరేజ్ గురించి మారితే, అలాగే దాని ప్రాసెసర్ గురించి మారితే సో ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి ఇంటెల్ 10th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దీని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. మనకి బేసిక్ మోడల్ నుంచి అలాగే హై ఎండ్ మోడల్ వరకు మనకి ప్రాసెసర్ అయితే ఉంటాయి. ఏదైతే మనకి i5 జనరేషన్ ప్రాసెసర్ ఉంది, అలాగే మనకి i7 జనరేషన్ ప్రాసెసర్ ఉంది, వచ్చేసరికి మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీని వచ్చేసరికి మనకి ఏదైతే గ్రాఫిక్స్ కార్డ్ గురించి మారితే సో ఫ్రెండ్స్ దీని వచ్చేసరికి ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్ కార్డ్ ఏదైతే ఉందో దీని అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా మన బ్యాటరీ గురించి మారితే దీని వచ్చేసరికి మనకి 4 cell బ్యాటరీ అయితే ఉంటుంది. దీని అయితే మనకి 65 watt లిథియం
లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ అయితే ఉందో దీని అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో అలాగే మనకి యూఎస్బీ టైప్ అడాప్టర్ అయితే ఉంటుంది. సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. అలాగే దీని వచ్చేసరికి దీనికి సంబంధించిన కొన్ని ఏదైతే బ్యాటరీ బ్యాకప్ ఉందో సో అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకి వెబ్ బ్రౌజింగ్ చేసామంటే 12 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఒకవేళ మనకి 50% ఛార్జింగ్ చేయాలని మాత్రం సో దాని వచ్చేసరికి 30 minutesలో మనకి 50% వరకు అయితే ఛార్జింగ్ అయితే చేస్తుంది. దీని వచ్చేసరికి మనకి ఆడియో డిపార్ట్మెంట్ గురించి మారితే సో ఫ్రెండ్ దీని వచ్చేసరికి వీళ్ళు డ్యూయల్ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు. దాంతోపాటు మనకి ఆడియో బూస్ట్ 3.2 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీని మనకి ఏదైతే మోడల్స్ గురించి చూస్తామంటే ఇది వచ్చేసరికి మనకి 2 models అయితే అందుబాటులో ఉంది. ఏదైతే మనకి i5 ర్యామ్ అయితే సో i5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి 250GB SSD ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. లేదంటే మనకి హైయర్ మోడల్ చూసుకున్నామంటే i7 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8 gigs ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి 256GB 512GB SSD స్టోరేజ్ అయితే ఉండబోతుంది. ఒకవేళ మీరు ప్రైస్ ఎక్కువ మీకు ఇంకా SSD స్టోరేజ్ కావాలనుకుంటే దీని వచ్చేసరికి మనకి 1TB SSD స్టోరేజ్ ఉంది. దాంతోపాటు మనకి 32GB ర్యామ్ వరకు మనకి ఇల్లు ప్రొవైడ్ అయితే చేయబోతున్నారు. ఇది మనకి ఏదైతే సంబంధించిన మోడల్స్ గురించి మాట్లాడితే ఇది కలర్స్ గురించి చూసుకున్నామంటే సో ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి చాలా కలర్స్ అయితే అందుబాటులో రాబోతుంది. ఏదైతే మనకి నైట్ ఫాల్ బ్లాక్ అని అలాగే మనకి కాపర్ కలర్ దాంతోపాటు ఏదైతే బ్లూ కలర్స్లో ఇది మనకి అందుబాటులో అంటే మనకి టోటల్గా 3 కలర్స్ అయితే ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో దీని అయితే అందుబాటులో రాబోతుంది. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడినా అంటే దీని వచ్చేసరికి మనకి Wi-Fi 6 అయితే ఉంది. 802.11ax అయితే సపోర్ట్ చేస్తుంది. దీన్ని మనకి 4G LTEకి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి 4x4 Gigabit LTEకి అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. దీని మనకి మైక్రోఫోన్కి ఏదైతే మ్యూట్ బటన్ కోసం దీని వచ్చి సపరేట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కెమెరాకి క్యాప్చర్ కాకుండా సో దానికి కూడా సపరేట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి కీబోర్డ్ కాడ సో అక్కడ మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇది మనకి కొన్ని ఫీచర్స్ గురించి మారితే అలాగే దాంట్లో సంబంధించిన పోర్ట్స్ గురించి చూసుకుంటే సో ఫ్రెండ్ దీనిలో మనకి పోర్ట్స్ వచ్చేసరికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటాయి. సో వాటి అరేంజ్మెంట్ కానీ వాటి ప్లేస్మెంట్ కానీ సో మనకి చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి. సో దీని వచ్చేసరికి మనకి ఫస్ట్ Type-C పోర్ట్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. మనకి రైట్ సైడ్లో అయితే Type-C పోర్ట్ ఏదైతే ఉందో ఇదైతే ఉంటుంది. దీన్ని యూజ్ చేసేసి మనం ఛార్జింగ్ కూడా చేయొచ్చు. అలాగే మనకి Thunderbolt 3 అయితే ప్రొవైడ్ చేశారు. మంచి విషయం చెప్పొచ్చు. సో మనకి ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయితే Thunderbolt 3 అనేది మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. HDMI 2.0 పోర్ట్ అయితే యూజ్ చేశారు. మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అలాగే USB Type-A పోర్ట్ ఉంది. దాంతోపాటు మనకి ఆడియో కాంబో జాక్ అంటే మనకి యూజ్ అయితే చేశారు. అంటే మనకి హెడ్ఫోన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఆడియో కోసం కూడా ఈ కనెక్టివిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే కనెక్టివిటీ గురించి మారితే దీని వచ్చేసరికి మనకి బ్లూటూత్ వర్షన్ 5.0గా సపోర్ట్ చేస్తుంది. 4G LTE సపోర్ట్ చేస్తుంది. మనకి వైఫై గురించి మారితే వైఫైలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. సో మనకి 2 GHz బ్యాండ్ అలాగే మనకి 5 GHz బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్బిల్ట్గా మనకి VPN అయితే సపోర్ట్ చేశారు. సో మంచి విషయం చెప్పొచ్చు. ఎవరైనా ఇన్బిల్ట్గా VPN కోసం సర్చ్ చేస్తున్న మాత్రం సో ఈ ల్యాప్టాప్లో మనకి ఇన్బిల్ట్గా VPN సబ్ ఫీచర్ అయితే ఇది తీసుకొచ్చారు. అలాగే Windows 10 కి సపోర్ట్ చేస్తుంది. మనకి IR కెమెరా యూజ్ చేసేసి ఏదైతే ఫేస్ అన్లాక్ ఏదైతే ఉందో దానైతే మనం అన్లాక్ అయితే చేయొచ్చు. లేదంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది దానైతే మనం అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో మంచి విషయం చెప్పొచ్చు. ఏదైతే మనకి HP Spectre 360 13 కన్వర్టబుల్ ల్యాప్టాప్లో అయితే వీటి ప్రైస్ చూసుకున్నామంటే మనకి 99,990 రూపీస్ అయితే ఉంది. దగ్గర మనకి 1 lakh అని చెప్పొచ్చు. అలాగే మనకి ఏదైతే బేసిక్ మోడల్ చూసుకుంటే మనకి $1,099 అయితే ఉంటుంది. సో మనకి హై ఎండ్ మోడల్ చూసుకున్నామంటే $1,699 వరకు మనకైతే ప్రైస్ అయితే ఇంక్రీజ్ కావచ్చు. అలాగే అవైలబిలిటీ చూసుకున్నాడు సో ఫ్రెండ్స్ వచ్చేసరికి త్రూ అవుట్ ఇండియా 15 HP స్టోర్స్ అలాగే మనకి 15+ సిట్టింగ్స్ ఏదైతే ఉందో వాటిలో అయితే అందుబాటులో రాబోతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ స్టోర్స్ ఇది అందుబాటులో రాబోతుంది. లేదంటే మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో ఏదైతే ఉందో సో దాంట్లో మనం పర్చేస్ చేయొచ్చు. సో మనకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రైజెస్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనకి ఏదైతే సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఏదైతే ప్రైజెస్ అయితే HP Spectre x360 13 కన్వర్టబుల్ ల్యాప్టాప్ గురించి అయితే సో వచ్చేసరికి బెస్ట్ ల్యాప్టాప్ అయిపోతుంది. సో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ లైట్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఒకవేళ ప్రీమియం లుక్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటుంది. బట్ ఎవరైతే హెవీ గేమర్స్ కానీ హెవీ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా సో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకైతే మీకు అయితే ల్యాప్టాప్ అయితే యూజ్ కాదు. సో దీని ఎందుకంటే దీన్ని మనకి ఎంత ప్రాసెసర్ యూజ్ చేసినా కానీ గ్రాఫిక్స్ కార్డ్ ప్రాసెసర్ చూసుకున్నామంటే ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ కార్డ్ ప్రాసెసర్ కార్డ్ అయితే యూజ్ చేసి సో ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ కార్డ్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. సో అది మనకి ఎవరైతే హెవీ గేమ్స్ యూజ్ చేసినా కానీ ఏదైతే మనకి ఎడిటింగ్ కానీ ఫోటోషాప్ కానీ సో యూజ్ చేసే వాళ్ళకైతే మీకు అంతగా యూజ్ కాదు. ఏదైతే లైట్ వర్క్స్ కానీ యూజ్ చేసి మీకు ఒక ప్రీమియం లుక్లో ల్యాప్టాప్ కావాలంటే మాత్రం సో ఇది మీకు బెస్ట్ ల్యాప్టాప్ అయిపోతుంది. అంతే మనకి అంతకుమించి అంత ప్రైస్ పెట్టి ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే అంత అవసరం లేదు. దాని బదులు మనకి ఏదైతే యాపిల్ అయితే వస్తుంది 64,000 రూపీస్లో లేదంటే మనకి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి MSI కానీ డెల్ కానీ సో ఈ సంబంధించిన HP కానీ సో ఇలాంటి మోడల్స్ అయితే ఉన్నాయి. సో మనకి బడ్జెట్లోనే దానికి సంబంధించిన
మోడల్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసరికి మనకి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మనకి డిజైన్ పరంగా అలాగే మనకి లుకింగ్ పరంగా చూసుకున్నామంటే చాలా ప్రీమియం అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి డిస్ప్లే అలాగే మనకి ఏదైతే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చాడు, థండర్బోల్ట్ 3 పోర్ట్ అయితే ఇచ్చాడు, i5 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 8GB ర్యామ్ అయితే ఉంటుంది. సో ఇన్ని మనకి ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. బట్ అంత ప్రైస్ మనకి ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ అలాగే మనకి ప్రీమియం లుక్ కావాలనుకుంటే మాత్రం వీడితో పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.